హైదరాబాద్ బంజారాహిల్స్లో లైఫ్ స్టైల్ ఫ్రాంచైజ్ ఓనర్ మధుసూదన్ రెడ్డి ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో పూజలు చేసేందుకు వచ్చిన ఓ బాబా మస్కా కొట్టి 1.5 స్వాహా చేశాడు. పూజలు చేస్తున్నట్టుగా వారిని నమ్మించాడు. సినీ ఫక్కీలో ప్రసాదంలో మత్తుమందు కలిపి ఇంట్లో వాళ్లకిచ్చాడు. ఆ తర్వాత డబ్బుతో పరారయ్యాడు. కొద్దిసేపటి తర్వాత విషయం గ్రహించిన కొడుకు అపస్మారక స్థితిలో ఉన్న తల్లిదండ్రుల్ని హాస్పిటల్కు తరలించాడు. ఘటనపై సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి ఒక ప్లాన్ పకడ్బందీగా రావడం జరిగింది. మరి అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ద్వారా ఆ స్వామీజీ రావడం జరిగిందని, అంటే అన్నయ్య మాట్లాడట్లేదు, జస్ట్ మా అన్నయ్య వాళ్ళ కొడుకు మాట్లాడుతూ ఉన్నాడు. పూజ అయిన తర్వాత ఆ పూజలోనే క్యాష్ పెట్టించి, మరి ఆ పూజలోనే పరమాన్నం అని చెప్పి జస్ట్ అది వండుతాం కదా, అందులో ప్రసాదం లాగా చేసి ఆ టైంలో మరి వీళ్ళు చూడనప్పుడు ఎప్పుడు కలిపేసిండో కొంచెం మత్తుమందు కలిపేసి కొంచెం డోసు కూడా ఎక్కువనే పోయి అన్నయ్యకే ఎక్కువ ఇవ్వడం జరిగింది. మరి ఆ క్యాష్ కూడా తీసుకొని బాబును కారులో ఇక్కడ దాకా మనం టెంపుల్లో ఏదైనా టెంపుల్లో పెట్టి 10 నిమిషాలు పూజ చేసి రావాలి, ఇంట్లో పూజ అయిన తర్వాత టెంపుల్లో కూడా పెట్టాలని చెప్పి బాబు కారులో తీసుకురాకపోవడం. మరి అక్కడ పోయినాక ఓరిస్లో నా రూమ్ ఉంది, మరి అక్కడ కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకోవాలని చెప్పి అక్కడ తీసుకుపోయిన తర్వాత మరి కార్ కింద ఉంది, లాక్ చేసుకొని పైకి వెళ్ళినారు. అక్కడ జస్ట్ కీ తీసుకొని ఏదో అన్లాక్ చేసినట్టుంది అని చెప్పి బాబు చెప్తా ఉన్నాడు. ఆ అన్లాక్ చేసినప్పుడే కింద వేరే వాళ్ళు ఈ బ్యాగ్ ట్రాన్స్ఫర్ చేసినట్టు అనుమానాలు చేస్తారు.